ఈరోజు మనం మల్టీగ్రెయిన్ రాగి పిండి తయారు చేసుకుందాం. దానికి కావాల్సినవి సోలు, గంట్లు, జొన్నలు మిక్స్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకుందాం. మనకు మల్టీగ్రెయిన్ రాగి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో రాగి జావ తయారు చేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇది బాయిల్ అయ్యేలోపు మన పిండిని కలుపుకొని రెడీగా ఉంచుకుందాం. 2 స్పూన్ల రాగి పిండి వేసుకుందాం. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇందులో యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని రాగి జావ రెడీ అయిపోయింది. ఇందులో ముందుగా కలుపుకున్న మజ్జిగని యాడ్ చేసుకొని